హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మన సోలార్ పవర్ ప్లాంట్ ఎరెక్షన్స్కు ఇన్స్టాలేషన్కు సంబంధించిన మెటీరియల్ టూల్స్ ట్యాకిల్స్ గురించి సిరీస్ రన్ అవుతుంది. ఈ సిరీస్లో ఇవాళ వచ్చేసి టైప్స్ ఆఫ్ కేబుల్స్ అంటే ఏ టైప్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి అని మాత్రమే చెప్తాను. అందులో షార్ట్ వీడియో కాబట్టి షార్ట్గా మెయిన్ పాయింట్సే చెప్తాను. మెయిన్ పాయింట్ వచ్చేసి కేబుల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ కేబుల్ వితౌట్ ఆర్మోడ్ ఫ్లెక్సిబుల్ కేబుల్ ఉంటుంది. ఇందులో సింగిల్ కోర్, 2 కోర్, 3 కోర్, 3.5 కోర్, 4 కోర్ వరకు ఉంటుంది. ఇందులో వచ్చేసి 10 స్క్వేర్ ఎంఎం, 6 స్క్వేర్ ఎంఎం నుండి దగ్గర 1000 ఫ్లెక్సిబుల్కి వచ్చేసి ఓన్లీ 400 స్క్వేర్ ఎంఎం వరకు ఉంటుంది. ఎబో కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేసి ఇస్తారు, అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. బేసిక్ అయితే మార్కెట్లో ఉండేది మాత్రమే చెప్తున్నాను. ఫ్లెక్సిబుల్ కేబుల్ వచ్చేసి 400 స్క్వేర్ ఎంఎం వరకు బేసిక్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ కేబుల్ అనేది మేజర్గా డిపెండ్ అయ్యేది కాపర్తోని రెడీ చేస్తారు. ఫ్లెక్సిబిలిటీ కాపర్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేస్తారు ఫ్లెక్సిబుల్ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మోడ్ కేబుల్. ఇందులో ఫ్లెక్సిబుల్ ఉంటుంది, నాన్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఈ ఆర్మోడ్ కేబుల్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ ప్రొటెక్షన్ పర్పస్ మనం అండర్ గ్రౌండ్లో చేసినప్పుడు ఎటువంటి డిఫాల్ట్స్ అయినా ఏవైనా ఏ సిచ్యువేషన్స్లో అయినా మనకు ఇది ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేబుల్కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఆర్మోడ్ అనేది యూజ్ చేస్తారు. ఇందులో సింగిల్ కోర్, 2 కోర్, 3.5 కోర్, 3 కోర్, 4 కోర్ వరకు కూడా ఉంటుంది. బేసిక్గా ఇందులో ఫ్లెక్సిబుల్ కేబుల్ కన్నా ఎక్కువగా స్క్వేర్ ఎంఎం కేబుల్ దొరుకుతుంది. బెటర్గా 1000 స్క్వేర్ ఎంఎం వరకు ఉంటుంది. అదే ఫ్లెక్సిబుల్ అయితే 400 స్క్వేర్ ఎంఎం ఉంటుంది. ఇందులో అయితే 1000 స్క్వేర్ ఎంఎం వరకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు ఏమైనా కేబుల్స్ గురించి కావాలంటే ఒక లాంగ్ వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బై. బెల్ ఐకాన్ కోసం ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.